నగరంలో రోడ్డు దాటాలంటే భయపడుతున్నారు పాదచారులు. జాతీయ రహదారులపైనే కాదు నగర రహదారులపై కూడా రోడ్డు దాటాలంటే యముడికి ఆహ్వానం పలికినట్లే అంటున్నారు పాదచారులు. చాలా ప్రాంతాల్లో పాదచారుల కోసం కనీస పై వంతెనలు, అండర్ పాస్లు ఊసేలేదు. సామాన్యులు రోడ్డు దాటాలంటే భయంతోనే చచ్చిపోతున్నారు. పనులకు, కళాశాలలకు, ఇతర అవసరాల కోసం వెళ్లే తొందరలో వాహనాల కింద పడి నలిగిపోతున్నారు. వాహనాలు మితిమీరిన వేగంతో వెళుతున్నా నియంత్రణకు చర్యలు లేవు. హైదరాబాద్ నుంచి కుకట్పల్లికి వెళ్లే జాతీయ రహదారిలో పాదచారులు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ రహదారిలో ఇటువైపు నుంచి అటువైపు వెళ్లాలంటే నరకం చూస్తున్నారు పాదచారులు. గత నవంబర్లో ఓ యువకుడు ఇక్కడ రోడ్డు దాటుతూ వాహనం ఢీకొని మృతి చెందాడు. నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. తండ్రి తన కుమార్తెను బస్సు ఎక్కించేందుకు హయత్ నగర్ ఆర్టీసీ కాలనీ దగ్గర రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఇద్దరినీ ఢీకొట్టింది. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి ఘటనలు విజయవాడ హైవేపై నిత్యకృత్యమయ్యాయి. వరంగల్ హైవే పీర్జాదిగూడ వెళ్లే రహదారి దగ్గర ఉండే బస్ స్టాప్ లో దిగిన ప్రయాణికులు అవతలి వైపు వెళ్లాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సిందే అంటున్నారు నగరవాసులు. పావుగంట వేచి చూసినా రోడ్డు దాటాలంటే గగనమే అవుతుంది. నగరంలో విజయవాడ జాతీయ రహదారి నిత్యం రక్తసిక్తం అవుతోంది. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు లేవు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డు దాటుతూ వాహనాల చక్రాల కింద నలిగిపోతున్నారు. భయంగా రోడ్డు దాటాల్సి వస్తుందని, ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్డు దాటాల్సిన పరిస్థితి నెలకొందని పాదచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనామా, భాగ్యలత కాలనీ, హయత్ నగర్ బస్టాప్, ఓఆర్ఆర్ తదితర ప్రాంతాల్లో సిగ్నల్ ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ స్టార్ట్ చేశారు, ఓకే, సంతోషమే, కానీ అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియట్లేదు. ప్రోగ్రెసివ్గా ఉందని ఫాస్ట్గా ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ప్రయాణికులందరూ, పబ్లిక్ అందరూ అట్నుంచి ఇటు రోడ్డు దాటలేక చాలా ఇబ్బంది పాలవుతున్నారు. అందుకోసం సీఎం గారిని రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే తొందరగా కంప్లీట్ చేసి పబ్లిక్ కి అనుకూలంగా తొందరగా కంప్లీట్ చేయాలని నా విన్నపం. నిమ్స్ ఆసుపత్రి వద్ద సిగ్నల్ పడినా వాహనాలు ఆగట్లేదు. నిమ్స్ ఆసుపత్రికి వచ్చే గ్రామీణ ప్రాంతవాసులు అయోమయానికి గురై వాహనాల కింద పడుతున్నారు. ఇదే మార్గంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వరంగల్ హైవేలో ఉప్పల్ వరకు పాదచారులకు ఇబ్బందికరంగా ఉంటుంది. బెంగళూరు హైవే, వికారాబాద్, కరీంనగర్ రహదారుల్లో రోడ్డు దాటేందుకు ఎలాంటి సౌకర్యం లేదు. పాదచారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. కనీసం కిలోమీటరుకు ఒక పాదచారుల సిగ్నల్ ఉండాలని, అలా అయితేనే వాహనాల వేగం తగ్గుతుందంటున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించాలని నగరవాసులు కోరుతున్నారు. జాతీయ రహదారులపైనే కాదు నగర రహదారులపైన రోడ్డు దాటాలంటే పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాటాల్సిన పరిస్థితి నెలకొంది. రోజురోజుకి పాదచారుల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కానీ అధికారులు మాత్రం తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా పాదచారుల భద్రతపై దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. జాతీయ రహదారులపైనే కాదు నగర రహదారులపైన కూడా రోడ్డు దాటాలంటే పాదచారులు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని దాటాల్సిన పరిస్థితి. కొంచెం ఏమరపాటుగా ఉన్నా సరే వేగంగా వచ్చే వాహనాల కింద పడి నలిగిపోతున్నారు. రోజు రోజుకి పాదచారుల ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో కూడా ఎన్నో జరిగాయి. అయినప్పటికీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సరే పాదచారుల భద్రత పైన దృష్టి పెట్టాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్.